ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, 8వ తారీఖు నవంబర్ 8వ తారీఖు సంకష్టహర చతుర్థి, గణాధిప సంకష్టహర చతుర్థి. మరి స్వామివారిని పూజించుకోవటం మనకు తెలిసినటువంటి విషయమే. ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వైశిష్ట్యం ఏమిటి, ఈ సంకష్టహర చతుర్థి చేసుకుంటే ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాము, అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ని చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా అవి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. గణాధిప సంకట చతుర్థిగా మనం చేసుకుంటాం అన్నమాట. అంటే గణాలకన్నీ కూడా అధిపతి మన విఘ్న వినాయకుడు అని మనకు తెలిసిన విషయమే. అయితే ఏ పని చేయాలనుకున్నా కూడా విఘ్నము అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మనలో ఉన్న భయం నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మో ఆ పని చేస్తున్నాము, అవుతుందా, ఇంత పెద్దగా ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇంత ఇదిగా ముందుకెళ్ళిపోతున్నాము, ఇలాంటి భయాలన్నీ కూడా విజ్ఞానికి సంబంధించినవి. మరి అలాంటి భయాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆ గణాధ్యక్షుడు తప్పకుండా మనకి హెల్ప్ చేయాల్సిందే. కాబట్టి ఆయనకి ఎలా హెల్ప్ చేయాలి అంటే ప్రకృతి మనకి ఇచ్చిన వరం చవితి. నిత్య దేవతల్లో గనక చూస్తే గనక అమ్మవారు 16 నిత్య దేవతలుగా మనకి కనిపిస్తారనమాట, తిథి నిత్య దేవతలుగా. ఇందులో చతుర్థి తిథికి అమ్మవారు ఎవరంటే భేరుండ. భేరుండ అమ్మవారు ఏంటంటే భయాలన్నీ కూడా తొలగింపజేస్తుంది ఆవిడ. అసలు భయం అనేది లేకుండా చేస్తుంది అనమాట. కాబట్టి చవితి నాడు విఘ్న వినాయకుడిని పూజించుకుంటే కనుక అమ్మవారికి కూడా తిథి ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం కదా. అవును. కాబట్టి ఈ చతుర్థి నాడు ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థి చేసుకుంటూ వెళ్తే ఏంటంటే అమ్మవారికి కూడా దగ్గర అవుతాం అనమాట. మనం భేరుండ అమ్మవారికి కూడా దగ్గర అవుతాం. కాబట్టి ఆ రోజు ఆ కళ అనేది ప్రకృతిలో ఉంటుంది. మనం నైవేద్యం పెట్టుకుంటాం. అలాగే ఉపవాసం దగ్గర నుంచి చూసుకుంటే కనుక స్వామివారికి పూజ దగ్గర నుంచి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాల దగ్గర నుంచి అన్నీ పెట్టి సమర్పించి పూజ చేసుకుంటాం. కాబట్టి ఆ తిథికున్న ఫలితం కూడా అమ్మవారు తప్పకుండా ఇస్తారు, కరుణిస్తారు అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. అలాగే ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఈనాడు చేసుకుంటే. అట్లా కార్తీక మాసం వస్తుంది, పైగా అందులో శనివారం నాడు వస్తుంది. మరి శనివారం ఏంటండి వైశిష్ట్యత? జనరల్గా శనివారం త్రయోదశి వస్తే మంచిది కదా. మరి శనివారం చతుర్థి వచ్చింది కదా అని అంటే కనుక అసలు మనకి ఎలాంటి పనిలో ఉన్నా విజయం దక్కాలి, అందులో డిసిప్లిన్తో చేసే పనులకి తప్పకుండా విజయం లభిస్తుంది. అందున శనివారం నాడు చేస్తే మరి ప్రతి నెల మానకుండా సంకటహర చతుర్థి చేస్తున్నాము, డిసిప్లైన్డ్గా చేస్తున్నాం. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి లేదా పాలు పళ్ళు తిని, కొంతమంది ఉండలేని వాళ్ళు టిఫిన్ తినో చేస్తున్నారు డిసిప్లైన్డ్గా అంటే కనుక తప్పకుండా ఆ సాటర్న్ యొక్క ఫలితం కూడా, ఆయన అనుగ్రహం కూడా తప్పకుండా ఈ ఫలితం మీద చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా. మరి ఆ రోజున ఏం చేయమంటారు? పొద్దున్నే లేవండి, స్నానాధికాలు తలారా స్నానం చేసేసి మీకు ఇష్టమైనది ఏమైనా ఉంటే కనుక ప్రకృతిని ఎంత బాగా స్వామివారికి అందించగలిగితే అంత మంచిదన్నమాట. సరే మీరు ఏం చేస్తారు అంటే కార్తీక మాసం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగా దీపాలు వెలిగించండి. స్వామికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం, లేదంటే 21 సంఖ్య అంటే చాలా ఇష్టం. మీరు చూస్తే ఒకసారి మనం సంఖ్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 21 సంఖ్య అసలు భూమికితో ఎంత ఆధారపడి ఉంది, 3వ నెంబర్ అనేది మనం చెప్పుకుంటూ వచ్చామన్నమాట. చూస్తే 786 నెంబర్ కూడా యాడ్ చేస్తే 3 వస్తుంది. 3 అంటే గురువుకి సంబంధించింది. కాబట్టి మీరు 21 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదండి మాకు అంత వెలిగించడానికి ప్లేస్ లేదు అని అనుకుంటే కనుక 21 ఒత్తులన్నీ 21 ఒత్తులన్నీ తీసేసుకొని ఒక్క దాంట్లో కొంచెం పెద్ద ప్రమిదిలో వేసి పెట్టినా పర్వాలేదు, లేదా 5 దీపాలు వెలిగించినా పర్వాలేదు. అంటే బుధుడికి సంకేతం కాబట్టి చెప్తున్నా. లేదు 7 దీపాలు వెలిగించినా కూడా మంచిదే, కేతువుకి సంబంధించింది కాబట్టి. అలా అంటే ప్రత్యేకంగా ఏదైనా దీపాలతో స్వామివారికి పూజించుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు హారతి ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారు ఈసారి అని అంటే ఏవైనా సరే కొంచెం ఒత్తులు, ఒక 5 ఒత్తులు పువ్వొత్తులు ఉంటాయి కదా, వేసి ఒత్తులతో హారతి ఇవ్వడం. లేదు అంటే కనుక 27 ఒత్తులు వేస్తే నక్షత్ర హారతి అవుతుంది స్వామికి.
అలా నక్షత్ర హారతి ఇస్తే కూడా చాలా మంచిది అనమాట. నక్షత్ర హారతి ఇవ్వటానికి సపరేట్ గా అదొక ఇది ఉంటుంది కదా? అవును ఉంటుంది, అది కొనుక్కోవాలి. అది లేని అది లేనప్పుడు 27 ఒత్తులు చక్కగా విడివిడిగా ఒక చిన్న ప్లేట్ పట్టుకునే విధంగా చూసుకొని మధ్యలో ఒకటి, చుట్టూరా 5, ఆ చుట్టూరా వచ్చేసరికి ఒక 10, ఆ చుట్టూరా ఒకటేమైనా అర్ధచంద్రాకారంలో వచ్చినా తప్పులేదు, ఒక రౌండ్ అలా మనం అరేంజ్ చేసుకోవడం అనమాట. అలా చేసుకుంటే చాలా మంచిది. ఆ ప్లేట్ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేట్ కింద ప్లేట్ పెట్టుకోవడము, దూరంగా ఉండేటట్టు ఏదైనా కాడ లాంటి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ నక్షత్ర హారతి ఇస్తే చాలా మంచిది. ఈసారి నేను చాలా కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కనుక, ఎవరివైనా సరే సమస్యలు ఎలా ఉన్నాయి అని అంటే ఎవరైనా తీరుస్తే బాగుండు, వచ్చి ఆ భగవంతుడికి ఇంకా కరుణ రావట్లేదా, ఎంత చేసినా కూడా ఫలితం ఇదేనా అని అనిపించేవి చాలా సమస్యలు చాలా ఉంటాయి. దండం పెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ అది ఎవరైతే బాధ భరిస్తున్నారో, బరువును మోస్తున్నారో అది చాలా కష్టం. అందుకని మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక చిన్న గిన్నెలో, అది స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, ఈసారికి చిన్నగా గిన్నె తీసుకోండి, కాపర్దైనా ఇత్తడిదైనా తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ఒక 2 లవంగాలు, 2 కర్పూరం బిళ్ళలు పెట్టండి. దాంట్లో పెట్టి అసలు మీ సమస్య ఏంటి అని ఒక చిన్న పేపర్ మీద రాయండి, ఓకేనా? రాసిన తర్వాత ఆ పేపర్ని అందులో వేసి ఆ కర్పూరాన్ని వెలిగించండి. సమూలంగా అవి చక్కగా బర్న్ అయిపోతాయి, కర్పూరం బిళ్ళలు కదా, చక్కగా ఈ పేపర్ కానివ్వు, లవంగాలు కానివ్వు అంతా బర్న్ అయిపోతాయి. అది అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అది ఏదైతే ఉంటుందో మాలిన్యం అని ఉంటుంది కదా, అదంతా తీసి చెట్లలో వేసేసి ఆ గిన్నె కడుక్కొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఆ చేసినప్పుడు మీరు ఈ స్విచ్ వర్డ్ గణేష మ్యాజిక్ బిగిన్ నౌ అనేది చదవండి. లేదు అంటే కనుక వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా 21 times. ఇది ఒక్కటే, లేకపోతే గణేష మ్యాజిక్ బిగిన్ ఎన్నిసార్లు? 21 times. అది కూడా 20. అంటే అది కాలుతున్నప్పుడు చదవమంటారా? అది అందులో పేపర్ బర్న్ అవుతున్నప్పుడు చదవండి. ఓకే, మీకు చూడండి సమస్య ఎంత తొందరగా క్లియర్ అయిపోతుంది అంటే అంత తొందరగా క్లియర్ అయిపోతుంది. ఏ సమయంలో ఇది చేయమంటారక్క? మీ పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రము 7:38కి చేయండి. ఆ టైంలో చేయమంటారా? నైవేద్యం పెట్టేసి ఇంకా మీరు భోజనం చేసేది ఎప్పుడు చూసుకోండి, ఆ రోజు చంద్రోదయం ఎప్పుడవుతుందో చూసుకోండి. నెమ్మదిగా లేట్ అవుతూ ఉంటుంది చంద్రోదయం. ఒకవేళ 9ంటికి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి రాత్రి, అప్పుడే తినాలన్నమాట. చంద్రుడు వచ్చిన తర్వాతనే దర్శనం చేసుకుని. జనరల్ గా మనం ఏంటంటే చుక్కను చూసి తినేస్తాం, మామూలుగా నక్తము అవి చేసేటట్టే. ఇక్కడ మాత్రం అట్లా కుదరదు. స్వామివారికి చేసినప్పుడు తప్పకుండా చంద్రోదయం అవ్వాలన్నమాట. ఓకే, ఈ కాల్చే విధానం ఏదైతే ఉందో అది పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయొచ్చా? చేయకూడదు. అసలు అడగచ్చే, మా కమెంట్ వస్తుందేమో. మనని దూరంగా ఉంచేది కూడా, దూరంగా ఉండండి అనేది కూడా వంట చేస్తామనే, అగ్నికి దూరంగా ఉండాలని చెప్పి చెప్తారనమాట. కాబట్టి అట్లాంటివి చేయొద్దు. తర్వాత ఎప్పుడు చేసుకోవచ్చో నేను చెప్తాను మళ్ళీ సార్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోసారి సమస్య ఏదైనా అవ్వచ్చు, అది ఉద్యోగ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, సమస్య ఏదైనా మీరు చెప్పినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ సమస్య కాకుండా కోరిక ఉండొచ్చు. ఇప్పుడు ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు అనేది రాయాలి. ఆల్రెడీ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లేదా అట్లా రాయడానికి నాకు సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోవట్లేదు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకొని చేయండి. అప్పుడు కూడా కాల్చొచ్చా? అప్పుడు కూడా లేదు. అప్పులు తీరిపోవాలి, అప్పులు ఉన్నాయనుకో ఫర్ సపోజ్, అందులో చిన్నది ఏంటో చూడు, ఫస్ట్ నువ్వు తీర్చగలిగేది చూడు, అది తీసుకున్నది రాయి. అది రాస్తే నెమ్మదిగా ఒక్కొక్కటి తీరడం అనేది మొదలవుతుంది. ఎలా చేయొచ్చు, అద్భుతం. సో సంకష్టహార చతుర్థి, అలాగే ఎలాగో సంకష్టహార చతుర్థికి ఉపవాసం ఉండడం, పూజలు చేసుకోవడం, గరికను సమర్పించడం ఎంత తెలిసిందే. ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా బయటపడడానికి గణేష మ్యాజిక్ బిగిన్ నౌ ఇప్పుడే మొదలైపోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.